ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం సిద్దిపేటలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు బంధు మాత్రమే ఇచ్చి మిగతా అన్ని పథకాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. సంపన్న వర్గాలు త్యాగం చేసిరమ్మా. ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానం చేసిర్రు, నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసిర్రు, ఉద్యోగులు ఆత్మ బలిదానం చేసిర్రు. వాళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా కేసీఆర్ కుటుంబమే రాజ్యం వెళ్తుంటే ఎట్లా ఒప్పుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్లో వరదలు వస్తున్నాడు, వరంగల్లో వరదలు వస్తున్నాడు, ఇల్లంతకుంటలో ఇబ్బంది వస్తున్నాడు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళను పట్టించుకోడు. అందుకే పేదోళ్ళ ప్రభుత్వం కోసం ఇవాళ మేము మీకోసం యుద్ధం చేస్తున్నాం, మీకోసం ఆందోళన చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో రైతులు కనీసం పేద దళిత ప్రజలందరూ కూడా కనీసం వ్యవసాయం చేసుకుందాం జాగాలు. గతంలో జాగాలుంటే ఇలా ప్రకృతి వనం పేరుతోని పార్కుల పేరుతోని ఇలా దళితులకు ఉన్న స్థలాన్ని ఇలా ఫారెస్ట్ అధికారులు గుంజుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోరు. ఎక్కడికైనా సమస్య చెప్తున్నారు, ఏడికైనా సమస్య చెప్తున్నారు. ఇలా మీకు ఆపద వస్తే కష్టం వస్తే ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు కోవిడ్ వచ్చినప్పుడు మేము ఆదుకున్నాం, మీకు ఆపద వస్తే మేము ఆదుకున్నాం. ఎక్కడ సమస్య వచ్చినా మా కార్యకర్తలు సేవ చేశారు. కోవిడ్ వస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే, టీఆర్ఎస్ పార్టీలు రాలే, కాంగ్రెస్ పార్టీలు రాలే. మేము వచ్చి మీకు సేవ చేస్తే 8 మంది కార్యకర్తలు చచ్చిపోయారమ్మా. మీకు సేవ చేస్తే 12 మంది జిల్లా అధ్యక్షులు ఆసుపత్రి పాలేరు. ఇవన్నీ సమస్యలు ఇలా అన్నిటి కోసం మేము కొట్లాడుతున్నాం. ఎల్లంతకుంటలో నేను మీటింగ్ పెట్టాను, నాకు అడుగు పెట్టే అర్హత లేదట. నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందుగా డిగ్రీ కాలేజ్ తీసుకురాని ఫస్ట్ ఆ 7 పేడూరి డిగ్రీ కాలేజ్ లేదు. పోయి పిల్లలందరూ కూడా కరీంనగర్ పోయి సిరిసిల్ల పోయి చదువుకోవాలని పరిస్థితి. ఇక్కడంక ఏం వాగది బిక్కవాగు రాంగ పోలీసులు ఆపుతాను బిక్కవాగు దగ్గర. ఇంకా బిక్కవాగు కేసీఆర్ హామీ ఇచ్చిన అవునా కదా? కేసీఆర్ ఇచ్చిన హామీని బిక్కవాగు బ్రిడ్జ్ కట్టడం కూడా ఇటు సలాకలు వేసినాయి, అటు సలాకలు వేసినాయి. ఆ కాంట్రాక్టర్ కమిషన్ ఇస్తున్నాడు. 2 కాంట్రాక్టర్లు మారిపోయారు. భాగ్యలక్ష్మి దేవుడు మా మొక్కొద్దా అడు అన్నాడు. దేవుడు రోజుకో పండుగ, రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు కాదా? మరి మా అక్కలు అవునా కాదక్క? ఇవాళ ఏ వారం అక్క? ఇవాళ అక్కలు చెప్పండి, నాకు ఇవాళ ఏ వారం? సోమవారం. ఎలా అంటే నేను వారం డేట్ మర్చిపోయినా, యాత్రనక మర్చిపోయినా.